రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో నేటి నుంచి గ్రామ సభలు ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లకైతే ఆదేశాలైతే జారీ చేశారండి. ఇందులో భాగంగా కొత్త పథకాల గురించి, అదేవిధంగా ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి పథకాల గురించి కూడా వారికి వివరించాలని చెప్పారు. సో గ్రామ సభల్లో లబ్ధిదారుల పేర్లు అంటే పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క వివరాలను కూడా పలకాలని చెప్పడం జరిగిందనమాట. సో కాబట్టి ఈ యొక్క ప్రజాభవన్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌తో బట్టి విక్రమార్క గారు మాట్లాడినప్పుడు, ఈ యొక్క గ్రామ సభలు ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి ఈ యొక్క చర్యలు తీసుకోవాలి అనే దాని మీద క్లారిటీ అయితే ఇచ్చారనమాట. అలానే ఈ గ్రామ సభల ద్వారా ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించి ముఖ్యంగా చేయూత పెన్షన్లకు కూడా అప్లికేషన్స్ తీసుకోమని చెప్పారు. అయితే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందనేది నేను మీకు చెప్తాను. ప్రజాపాలన అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలనేది చెప్తాను. ముఖ్యంగా చేయూత పథకానికి సంబంధించి 2 లక్షల కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తామని చెప్పారు. సో బట్టి విక్రమార్క గారు ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో కూడా అంటే 2026, 27 ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు అయితే జరిగాయని కూడా ఒకసారి గుర్తు చేశారనమాట. అయితే ఈ యొక్క గ్రామ సభల ద్వారా జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి అయితే గ్రామ సభలు ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఇక్కడ ముఖ్యంగా గ్రామ సభలు ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకునే కీలక వేదికలను కూడా మంత్రి సీతక్క గారు కూడా తెలియచేయడం జరిగింది. అయితే ఇక్కడ గ్రామ సభలో ముఖ్యంగా సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారాలు కనుగొనడము, ప్రభుత్వ పథకాల అమలులోనూ సమీక్షించడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలియజేశారు. సభల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాలు, రైతులు, యువత, స్వయం సహాయక సంఘాల సభ్యులు, లబ్ధిదారులు తప్పనిసరిగా పాల్గొనేలా చూడాలి. ప్రతి గ్రామంలో కూడా విస్తృత ప్రచారం నిర్వహించాలని సీతక్క గారు ఆదేశించారన్నమాట. గ్రామ సభల్లో వేదిక, తాగునీరు, మహిళలు, వృద్ధులు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. సభల అజెండాను ప్రజలకు తెలియజేసి ప్రభుత్వ పథకాలపై సమగ్ర సమాచారాన్ని అందించేలా చూడాలని సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి, పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మహిళా శక్తి వంటి పథకాలపై ప్రత్యేకంగా చర్చించాలని పేర్కొన్నారు. గ్రామ సభల్లో ఫిర్యాదు బాక్సుల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఫిర్యాదు బాక్స్లో కూడా ప్రజల అభ్యంతరాలను తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగిందనమాట. ఇందులో భాగంగానే మనం ఇప్పుడు చేయూత పెన్షన్ల గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క చేయూత పథకానికి సంబంధించి ప్రస్తుతము దరఖాస్తుల ప్రక్రియ జరుగుతుందా అంటే జరుగుతుంది. ఇక్కడ మీరు చేయూత పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రజాపాలనా భవన్కి అయితే వెళ్ళి ప్రజాపాలన కార్యాలయాలు అయితే ఉంటాయన్నమాట. సో వాటి దగ్గరికి వెళ్ళైతే మీరు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నటువంటి అప్లికేషన్ని ఫిల్ చేసి అయితే ఇవ్వచ్చు. సో రాష్ట్రం కూడా ఏం చెప్పిందంటే 2 లక్షల కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తామని చెప్పిందే కానీ పెన్షన్ల పెంపుకు సంబంధించి ఎలాంటి సమాచారం అయితే ఇవ్వలేదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కొత్త పెన్షన్లు 2 లక్షలు కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తాము ఈ ఆర్థిక సంవత్సరంలో అని చెప్పారు. సో కాబట్టి మీరు ఇంకా కూడా చేయూత పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోకుండా ఉండినట్లయితే వెంటనే ఈ యొక్క అప్లికేషన్ని ఫిల్ చేయండి. ఈ ప్రజాపాలన అప్లికేషన్ ఇప్పుడు మీకు జరుగుతున్నటువంటి గ్రామ సభల్లో కూడా స్వీకరిస్తారు. లేదా మీరు ప్రత్యేకంగా ప్రజాపాలన కార్యాలయానికి అయితే వెళ్ళి కూడా సమర్పించవచ్చు. ఒకసారి అప్లికేషన్ అనేది చూద్దాము. అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ముందుగా కుటుంబానికి సంబంధించినటువంటి వివరాలు మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. దరఖాస్తుదారుని యొక్క వివరాలన్నీ కూడా ఫిల్ చేసి కుటుంబ సభ్యుల వివరాలు కూడా ఫిల్ చేసేసి తర్వాత చిరునామా కూడా ఇచ్చేసి ఇందులో మీరు ఏ పథకానికి సంబంధించి లబ్ధి కోరుకుంటున్నారు అనేది ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ మహాలక్ష్మి పథకమే కాకుండా రైతు భరోసా పథకము, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి పథకము, చేయూత పథకము ఇలా ఉన్నాయన్నమాట. ఇందులో మనము పెన్షన్ల గురించి అయితే ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ చేయూత పథకానికి సంబంధించినటువంటి ఆప్షన్లలో ప్రస్తుతం పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళు దరఖాస్తులు చేసుకోని అవసరం లేదు. కొత్త వారికి మాత్రమే అవకాశం. అంటే మీ దగ్గర సదరం సర్టిఫికేట్లు మరియు ఈ యొక్క పెన్షన్కి ఎలిజిబుల్ అయినటువంటి స్టేటస్ మీ దగ్గర కనుక ఉండినట్లయితే మీరు ఈ ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ని దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట.
ఎగ్జాంపుల్‌కి ఇక్కడ దివ్యాంగులు గనక దరఖాస్తులు చేస్తున్నట్లయితే రీసెంట్‌గా జరిగినటువంటి సదరం క్యాంపులలో మీరు సదరం సర్టిఫికేట్ గనక పొందినట్లయితే ఈ యొక్క దివ్యాంగుల బాక్స్‌ని టిక్ చేసేసి మీకు ఇచ్చినటువంటి సదరం సర్టిఫికేట్ నంబర్‌నైతే ఇక్కడ ఎంప్టీలో అయితే ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఇతరులు అంటే ఇక్కడ ముఖ్యంగా మన రాష్ట్రంలో వృద్ధాప్యులు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ బాధితులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, బీడీ కార్మికులు, ఫైలేరియా బాధితులు, ఒంటరి మహిళలు, బీడీ టేకేదారు జీవన భృతికి సంబంధించి కూడా ఇక్కడ దాదాపు మనకు 10 రకాల ఇతరుల పెన్షన్లు అనేటివి ఉన్నాయి. వీటిలో మీరు ఏ కేటగిరీకి సంబంధించి ఎలిజిబుల్ అయినా కానీ సో ఇక్కడ టిక్ మార్క్ పెట్టేయొచ్చు అనమాట. టిక్ మార్క్ పెట్టేసి ఈ యొక్క దరఖాస్తు ఫామ్‌ని అయితే మీరు ఆధార్ కార్డ్ జెరాక్సు మరియు ఈ తెల్ల రేషన్ కార్డ్ జెరాక్సు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి అవసరమైన పత్రాలు ఇక్కడ మనం చేయూత పథకానికి సంబంధించి దరఖాస్తులు చేస్తున్నాం కాబట్టి దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్టు, ఇక వృద్ధులకు సంబంధించినటువంటి ఈ యొక్క ఓటర్ కార్డు లేదా ఆధార్ కార్డు, వితంతులైతే భర్త మరణించినటువంటి భర్త మరణ ధృవీకరణ పత్రము, గీత కార్మికులకు సంబంధించి ఇచ్చేటువంటి ప్రత్యేకమైన సర్టిఫికేటు, చేనేత కార్మికులకు ఇచ్చేటువంటి సర్టిఫికేటు, డయాలసిస్ బాధితులకు సంబంధించి మెడికల్ సర్టిఫికేట్లు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు సంబంధించి కూడా మెడికల్ సర్టిఫికేట్స్, బీడీ కార్మికులకు సపరేట్‌గా ఇచ్చేటువంటి సర్టిఫికేటు, ఇలా మనకు ఈ యొక్క వృత్తుల వారీగా వచ్చేటువంటి సర్టిఫికేట్‌లను ఆధారంగా ఇక్కడ మీకు పెన్షన్‌లను ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలియజేస్తున్నాను. సో, కాబట్టి ఈ రసీదునైతే మీరు తీసుకోవాల్సిందిగా ఉంటుందన్నమాట. ఈ యొక్క రసీదు కూడా మీరు ఫిల్ చేయండి. ఓకేనా? సో, ఈ విధంగా ఈ ప్రజాపాలన దరఖాస్తును కూడా మీరు గ్రామ సభల్లో ఇవ్వవచ్చు, తీసుకుంటారు. ఎందుకంటే మనకు అభ్యంతరాలు స్వీకరించండి అని చెప్పి పర్టిక్యులర్‌గా కూడా ఈ గ్రామ సభల అజెండాలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి, మీరు ఇక్కడ పెన్షన్ల కొరకు అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్‌ను కూడా ఇవ్వచ్చు, తీసుకోండి. అంటే తీసుకుంటారనమాట. ఒకవేళ తీసుకోకపోయినట్లయితే మీరు నేరుగా ప్రజాపాలన కార్యాలయాలు ఉంటాయి గదా! అక్కడికి వెళ్లి కూడా ఈ ఫామ్‌నైతే ఫిల్ చేయవచ్చనమాట. ఓకేనా? మన రాష్ట్ర ప్రభుత్వము చేయూత పెన్షన్‌కి సంబంధించి ముఖ్యంగా కొత్త పెన్షన్‌లకు అవకాశం ఇస్తామని చెప్పారే గానీ, చేయూత పెన్షన్‌ల పెంపుకు సంబంధించి మాత్రం ఎలాంటి సమాచారం అయితే ఇవ్వలేదండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తూ ఉంటాయి.